షాలోమ్, గుడ్ మార్నింగ్. బైబిల్ స్టడీకి ఆహ్వానం. ఇందు నిమిత్తమే నేను వారికి ఈ విధంగా బోధించాను అని యేసుప్రభు వారు చెప్పారు. వారికి అర్థం కాకూడదు, అందుచేతనే వారికి ఆ విధంగా చెప్పడం అనేది జరిగింది అని తెలియజేశారు. తర్వాత 17వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. యెషయా ప్రవక్త గారు క్రీస్తు పూర్వము 730 సంవత్సరంలో ప్రవచించిన కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది అని చెప్పారు. ఈ ప్రజలు ఎవరు? వాళ్ళు యూదులు, ఇశ్రాయేలీలు అని కూడా అంటారు. క్రైస్తవులకైతే ఇశ్రాయేలీలు అని చెప్పాలి, ప్రపంచానికైతే యూదులు అని చెప్పాలి. అందుకనే నేను క్రైస్తవేతరులు కూడా వింటారు కనుక ఇది యూదులు అని అంటున్నాను. రెండోది ఏంటంటే, ఇశ్రాయేలీలు కూడా క్రీస్తు పూర్వము 586 సంవత్సరం నుంచి యూదులుగా పిలువబడ్డారు. అందుచేత ఇప్పుడు వారిని యూదులనే పిలవాలి. అందుచేత నేను యూదులనే పిలుస్తున్నాను. ఈ ప్రజలు అంటే యూదులు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. కన్నులారా చూసి, ఇప్పుడు యూదులే కాదు, 2000 సంవత్సరాలు గడిచింది కనుక ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడతా ఉంది. యేసు ప్రభు వారు చెప్పిన మాటల్ని ప్రజలకి జారవిడుస్తున్నారు. అలాగే ఈ తెలుగు భాషలో నేను మాట్లాడుతున్నాను కనుక తెలుగు భాషలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, అలాగే విదేశాల్లో ఉన్న ప్రపంచమంతటా చెదరి ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ మాటలు తెలుసుకోవాలి, అర్థాలు తెలుసుకోవాలని నేను వారికి తెలియజేస్తున్నాను. కన్నులారా చూస్తున్నారు. యేసు ప్రభు పేరిట ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో, సూచక్రియలు జరుగుతున్నాయో, మహత్కార్యాలు జరుగుతున్నాయో చూస్తున్నారు. అయితే ఇందులో 90% జిమ్మిక్కులు చేసేవాళ్ళు. నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, ఇది చేస్తా, అది చేస్తా, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినోడు కూడా లేచి వెళ్ళిపోతారు, ఆ గుడ్డోళ్ళకి కళ్ళు వస్తాయి, మోగోళ్ళకి మాటలు వస్తాయి, చెవిటోళ్ళకి వినికిడి శక్తి వస్తుంది, కుంటోళ్ళు కూడా లేచి వెళ్ళిపోతారు, రోగగ్రస్తులు శుద్ధులవుతారు, స్వస్థతలు కలుగుతాయి అని చెప్పి సోదు మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే జరగట్లేదా అంటే, అందుకే నేను చెప్పింది 90% అన్నా. 10% దైవజనులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తే సమస్యలు తొలగిపోతాయి, వ్యాధులు నయమవుతాయి. కానీ వాళ్ళు అలాగా ప్రకటించుకోరు. మీరు రండి ప్రార్థన చేయించుకోండి అని చెప్పరు. మీరు చెయ్యొద్దండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం అని కూడా చెప్పరు.
వేదిక దగ్గరికి మీరందరూ రండి, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను అని కూడా చెప్పరు. అయితే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా ఎంతమంది అంగీకరిస్తున్నారో మీ చేతులు ఎత్తండి అంటారు. చేతులు ఎత్తడం వలన మళ్ళీ మీరు అందరూ ఎదగరండి, మీరు మీ కొరకు ప్రార్థన చేస్తాను అంటారు. చేతులు ఎత్తడానికి ఎత్తుతారు కానీ స్టేజ్ దగ్గరికి, డయాస్ దగ్గరికి రావడానికి వెనుకంజ చేస్తారు. ఎందుకంటే మా కులం వాళ్ళు ఉన్నారేమో, మా పేట వాళ్ళు ఉన్నారేమో, నేను తెలిసిన వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఊళ్ళో చెప్పేస్తారు, ప్రార్థనకు వచ్చిందే అమ్మాయి డయాస్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంది. అలాగా వాళ్ళు చెప్తారేమో అని భయపడి చాలామంది ముందుకు రారు. కూర్చొని ఉంటారు. వారిలో అంటే కొంతమందిలో విశ్వాసము ఉంటుంది. విశ్వాసం అంటే ఈ లోకంలో చాలా దెబ్బలు తగులు ఉంటాయి. ఆడకి నొచ్చుకొని ఉంటారు వాళ్ళు, గాయపడి ఉంటారు వాళ్ళు. అందుకనే ప్రభు దగ్గరికి వెళ్తే గాయాలు మానతాయని వాళ్ళు తలంపు. ఇంకా ఏ మతంలో కూడా గాయాలు మానవు. ఇవాళ ఉదయమే 10 టీవీ న్యూస్ చూశాను, నేను హెచ్ఎం టీవీ కూడా చూశాను. యాదాద్రిలో వినాయకుడి గుడి ఉంది. వినాయకుడికి పాలు తాగించడానికి ఈ రోజున పాలు తీసుకొని వచ్చారు భక్తులు. పాలు బకెట్లో పోసినట్టు ఇరిగిపోతున్నాయి. ఏమయ్యా, ఏంటయ్యా పాలన్నీ ఇరిగిపోయినాయి అంటే, ఏంటి మేము తయారు చేసామా, మాకేం తెలుసు. ప్రొడక్షన్ వాడికి ఎవడైతే ఆ ప్రోడక్ట్ ఎవడైతే చేశాడో వాడిని అడుగు. అందుకనే మాకేం తెలుసు, ఆ డైరీ ఫామ్కి వెళ్ళు నువ్వు, మాకు తెలీదు, ఎలానే పండే అన్నారు. ఇప్పుడు ఇరిగిపోయిన పాలు వినాయకుడు తాగుతాడా తాగడా? ఇరిగిపోయిన పాలు వినాయకుడు తాగుతాడా తాగడా అంటే తాగడం. సరే మంచి పాలు తెస్తాం, తాగుతాడా? అయ్యి తాగడం. అటు తాగేదేముంది. ఏరా అన్నాడు షాపుడు, ఏరా దేవుడికేగా, భగవంతుడికేగా, అది తాగుతాడా పెడతాడా? అయ్యే ఆయన ముందు పెట్టండి, అదే నైవేద్యం అయిపోద్ది. ఏంటో దీనికి పెద్ద బ్రహ్మాండం చేస్తారు మీరు. ఎలాంటి పండి భగవంతుడికేగా మీరు పెట్టింది. మీరు ఏమైనా ఇంటికి తీసుకెళ్ళి మీ భార్య పిల్లలకి పోసుకొని కాసుకొని తాగుతారా ఏంటి? పారిపోసేయగా ఎట్ట ఉంటే మీకు ఎందుకు అని ఆ షాప్ ఆయన దెబ్బలాడుతున్నాడు అని. అందుకనే ఈ బైబిల్లో దేవుడు నైవేద్యాన్ని కోరేవాడు కాదు. అసలు నైవేద్యం అక్కర్లేదు ఆయనకి. నైవేద్యం అక్కర్లేదండి. ఈ పిచ్చమంది ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోయి గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగి పాలు తీసుకెళ్ళి అవి తీసుకెళ్ళి ఇవి తీసుకెళ్ళి అంటే వేస్ట్ చేసేస్తున్నారు అవన్నీ. నేనంటాను, ఆహారం లేని వాళ్ళు, తినటానికి తిండి లేని నిరుపేదలండి. ఎస్సీల్లో ఉంటారు, మీకు షెడ్యూల్ ట్రైబ్స్లో కూడా ఉంటారు. మీకు వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి, తాగుతారు. అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళకి తాగుతారు. పొడి చేసి దాన్ని ఆఫ్రికా ఖండాలకు పంపించండి. పాపం ఆ 47 దేశాల వారు ఆఫ్రికాలో పాపం తిండి లేక, ఆహారం లేక అలమటించే వాళ్ళు మనకి ఫేస్బుక్లో, యూట్యూబ్లో బోల్డ్ మంది కనిపిస్తూ ఉంటారు. వారికి పంపించండి రా బాబు, వస్త్రాలు పంపండి, ఆహారం పంపండి, పాలు పంపించండి, బిస్కెట్లు పంపించండి. ఎందుకు మీరు అలా చేస్తారు అంటే, వీళ్ళే దేవుని మాట వినని వారు. దేని మాట వినరు, కనులారా చూస్తారు వీళ్ళు. రెండోది చెవులారా వింటారు. చాలా విషయాలు కంటితో చూస్తూ ఉంటారు.
ఒక ఆయన అంటున్నాడు, ఊరికే ఊరికే సేవ చేస్తారండి పాస్టర్లు, అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి కోట్లు కోట్లు వచ్చి అతనేయండి అన్నాడు. నువ్వు కూడా కోట్లు కోట్లు పంపించేసి అటు నీ మతాన్ని వ్యాప్తి చేసుకోవచ్చు కదా. ఇస్కానోళ్ళు తిరుగుతున్నారు అమెరికా వీధుల్లోనూ ఐరోపా వీధుల్లోనూ. ఇస్కానోళ్ళు పంచులు కట్టుకొని పిలకలు వేసుకొని మృదంగాలు డోలక్కు వాయించుకుంటా హార్మోని వేసుకుంటా డ్యాన్సులు వేస్తున్నారు. ఒక అమ్మాయికి అయితే కట్ బాడీ వేసి డ్యాన్స్ చేపిస్తున్నారు ఆ అమ్మాయితో. తెల్లమ్మాయే అది. మరి అది ఎట్లా చేరిందో అందులో నాకు తెలియదు, కానీ అది ఏముంది అందులో రోత. దేవుడు అన్నాడు నిండుగా వస్త్రాలు కప్పుకోమన్నాడు. ఈ క్రైస్తవులేమో అర్ధనగ్నంతో తిరుగుతూ ఉంటారు. క్రైస్తవులు కూడా మార్చుకోవాలి పద్ధతులు. వస్త్రం కప్పుకునేటప్పుడు నిండుగా వస్త్రాన్ని కప్పుకోవాలి. హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. మనస్సు త్రిప్పుకొని వింటున్నారు, చూస్తున్నారు. మూడవది ఏంటంటే మనస్సు త్రిప్పుకోవాలంటూ, మనస్సు తిరగాలి. భార్యాభర్తలైనా అంతే, పెళ్ళైనా ఇంకా ఏమంటారు దాన్ని, పాన్పు వేసినా వాళ్ళు మనస్సు లేకపోతే వాళ్ళిద్దరు ఏకమయ్యేది కాదు. ఏకం కారు. పోట్లాట్లు గొడవలు వచ్చేసి వాళ్ళు ఈడిపోతారు. వాళ్ళు కనుక మనస్సు త్రిప్పుకొని మనస్సు తిరగాలి. మనస్సు దేవుని వైపు తిరగాలి. ఈయనెవరో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అన్నారు అపోస్తలులు. ఈయనెవరో, అరే తుఫాన్ ఆపేశాడు కంటి చూపుతో. వాళ్ళకి అర్థం కావాలని నోటితో కూడా పలికాడు. గాలి ఆగు, తుఫాను ఆగు అన్నాడు ఆయన. లేకపోతే అపోస్తలులు ఏమనుకుంటారంటే, పోరే కాసేపు వచ్చేసి తుఫాను ఆగిపోయింది, ఇందులో యేసుప్రభు ప్రమేయం ఏముంది అనుకుంటారు. అందుకనే యేసుప్రభు గాలిని, సముద్రాన్ని, తుఫాన్ని గద్దించాడు. గాలి ఆగు, తుఫాను ఆగు, సముద్రమా నిమ్మలించు అని అన్నారు ఆయన. అన్నారు కనుకనే అవి నిమ్మళించినాయి, తుఫాను ఆగిపోయింది. అప్పుడు అపోస్తలులు అంటున్నారు, ఈయనెవరో, ఈయనకు గాలియు సముద్రమును తుఫానును లోబడినవి. ఎవరయ్యా? పాస్టర్ గారా? అనమను పాస్టర్ని అనమనయ్యా. మరెవరు? బిషప్ గారా? అనమను, ఆయన చూద్దాం. ఎవరు? పోపు గారా? అనమను, చూద్దాం. ఎవరి వల్ల కాదు. సృష్టికర్త అయిన దేవుడికే సృష్టిని కంట్రోల్ చేయగలిగిన శక్తి ఉంటుంది. అందుకనే ఆయన కంట్రోల్ చేశాడు సముద్రాన్ని, తుఫాన్ని కంట్రోల్ చేయగలిగి. ఇవాళ వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. కాలిఫోర్నియా అంట, చికాగో అంట, ఆ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మొత్తం వరదలు వస్తున్నాయి. వీటిలో ఇండియాలో కూడా ఉత్తరాఖండ్ ప్రాంతాలన్నీ కొట్టుకెళ్ళిపోతున్నాయి. 35 మంది ఆడపిల్లలు అంట, స్కూల్ పిల్లలు కొట్టుకెళ్ళిపోయారు, ఆచూకీ లేదు. ఏమైపోయారు అంతే. మనం ఏం చేయలేము, ప్రార్థన చేసినా ఏమీ కాదు, ఏమి జరగదండి. ఎప్పుడో జరిగిన వాటిని సాగతీస్తూ ఇప్పుడు మేము చేస్తామంటే కుదరదు. నువ్వెవడు అసలు చేస్తానికి? నువ్వెవడు అసలు చేయటానికి? దేవుడు చేస్తాడు.
దేవుని అడ్డం పెట్టుకొని ఈనాడు మేము చేస్తాం అంటున్నారు. చెయ్యి, చూద్దాం. చేయబోయా, చెయ్యి. ఒక ప్రాజెక్ట్ కట్టు నీ ప్రార్థనతో, ఒక ఇల్లు కట్టు నీ ప్రార్థనతో. అండి, నాకు 1,00,000 రూపాయలు నా అకౌంట్లో వేయి నీ ప్రార్థనతో. చేత కాదు. మళ్ళీ భక్తులు ప్రార్థన చేయించుకున్నాక ఆడిచ్చే రూపాయితోనే ఈయన బతికేది. మరి ఆ రూపాయలు అడగరాదా దేవుణ్ణి? దేవుడు తీసుకొచ్చి నీ అకౌంట్లో వేసేస్తాడు. చేత కాదు. అందుకే ఇవన్నీ కూడా దేవుడు చేసే కార్యాలు అర్థం కాకున్నట్లుగా వారి యొక్క హృదయము క్రొవ్వినది. హృదయము క్రొవ్వినది. ఇక్కడికి నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ మళ్ళీ రేపు వస్తా. రేపు వచ్చి నేను మరి ఒక ఎపిసోడ్ రేపు మండే వస్తా. ఈలోపు ఈ బైబిల్ స్టడీ పెడతాను. మధ్యలో నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ విషయాలు కూడా పెడతాను. నేను అక్కడ మంచి మెసేజ్ ఉంటే పెడతాను. లైవ్ ఉంటుంది కనుక మనం చేసేది ఏముండదు. పాటలు మాత్రం ఎవరన్నా మంచి సింగర్స్ పాడుతూ ఉంటే అది వీడియో చేస్తాను. నేను చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అతి శ్రేష్టమైన మంచి మాటలని నేను బైబిల్ నుంచి వ్యాఖ్యానిస్తాను అని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. షాలోమ్.